చంపేసిన తర్వాత ఏం చేస్తాడు సంసోను? అలసిపోయి నేల మీద పడిపోతాడు. పడిపోయినప్పుడు వెంటనే తనకి దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు? దేవుడిని అడుగుతాడయ్యా నాకు దాహం అవుతుందయ్యా అంటే దేవుడు తనకి నీరునిస్తాడు. అది తాగి తను గాజా అనే ఊరికి వెళ్తాడు. ఏ ఊరు అనే ఊరికి వెళ్తే అక్కడ ఒక వేశ్య ఉంటుంది. ఎవరు? వేశ్య అంటే ఏంటి అర్థం? వేశ్య అని అంటే ఒక పని పేరు. వేశ్య అంటే వ్యభిచారం చేసేటువంటి స్త్రీ. వ్యభిచారం అంటే ఏం పని? ఇది పాపం. వ్యభిచారం అంటే సపోజ్ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, ఓకే, వీళ్ళిద్దరు అర్థం కాకపోయినా అది పాపం అని తెలియాలిగా. సరేనని చెప్పి ఇప్పుడు భార్య చిరకాలం భర్తతోనే ఉండకుండా, భర్త చిరకాలం భార్యతోనే ఉండకుండా మోసం చేస్తారనమాట ఎదురిద్దరు. అర్థమైందా? అలా ఒకళ్ళతోనే ఉండకుండా ఎక్కువ మందితో ఉంటే అది పాపం అవుతుంది. అర్థమైందా? దాన్ని వ్యభిచారం అంటారు. అయితే ఇలాగే ఆ ఊరిలో గాజా అనే ఊరిలో వ్యభిచారం చేస్తున్న ఒక ఆమె ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళాడు సంసోను. ఎవరు వెళ్ళారు? సంసోను ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమె దగ్గర కొన్ని రోజులు ఆమె దగ్గర ఉన్నాడు. కొంచెం సేపు ఉన్న తర్వాత ఆ ఊరిలో ఉన్న ప్రజలందరికీ తెలిసింది సంసోను వచ్చాడు ఈ ఊరికి, ఎట్లాగన్నా తిన్ని ఈరోజు చంపేసేయాలి అని చెప్పి గేట్ బయట అందరూ రెడీగా ఉన్నారు తను చంపడానికి. గేట్ బయట అందరు రెడీగా ఉన్నారు, కాచుకొని ఉన్నారు. ఎప్పుడు సంసోను బయటకు వస్తాడో అప్పుడు చంపేయాలని చెప్పి రెడీగా ఉన్నాడు. సరేనని ఈలోపు సంసోను ఈ యొక్క విషయం తెలుసుకొని మధ్యరాత్రిలోనే, అర్థమైందా, మధ్యరాత్రిలోనే తను మామూలుగా నిద్రపోయాడు. మధ్యరాత్రిలో లెగిసి వాళ్ళందరికీ తెలియకుండా అక్కడి నుంచి షోరేకు అనే ఊరికి వెళ్ళిపోయాడు. ఏ ఊరు? సోరేకు అనేటువంటి ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడ దెలీలా అనే అమ్మాయిని ప్రేమించాడు. తను ఎవరిని ప్రేమించాడు? ఏం పేరు? దెలీలా. ఇంగ్లీష్లో డెలైలా అని ఉంటుంది. ఇంగ్లీష్లో డెలైలా, తెలుగులో దెలీలా అని ఉంటుంది. ఈమెను ప్రేమిస్తాడు. అయితే ఈ ఫిలిష్తీయులకు తెలిసిద్ది ఈమెను ప్రేమిస్తున్నాడు సంసోను అని. ఒకరోజు వీళ్ళు ఏం చేస్తారు, గబగబా దెలీలా దగ్గరికి వెళ్ళి, దెలీలాను విట్రా, నీకు విషయం చెప్పాలి. ఏంటనంటే నువ్వు సంసోన్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న వేయాలి. ఏమని? నీకింత బలం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు నీ బలానికి కారణం ఏంటి అని నువ్వు తెలుసుకొని సమాధానం మాకు చెప్పాలొచ్చి. చెప్పినప్పుడు మేము ఏం చేస్తామో తెలుసా? మేమందరం కలిసి వెండి నాణ్యాలు ఇస్తాం నీకు అని చెప్పారు. ఏమిస్తారంట? వెండి నాణ్యాలు ఇస్తాం మేమందరం కలిసి, నువ్వు వెళ్ళి తన దగ్గర ఈ ఆన్సర్ని రాబట్టుకొని రావాలి అంటే సరే అని చెప్పి తను డబ్బు కాశపడి వెళ్తుంది సంసోన్ దగ్గరికి. వచ్చి, సంసోను నీకు ఇంత బలం ఉంది కదా, ఎంతమందినైనా చంపేస్తావు, గాడిద కొడతావు, 1000 మందిని చంపావు, ఇంత చేసావు కదా నువ్వు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ బలం అని అడిగింది. ఏమని అడిగింది? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ బలం, అసలు ఈ బలం నువ్వు కోల్పోవాలంటే ఏం చెయ్యాలి నాకు చెప్పవా అంది. అనగానే తను ఏమన్నాడు? చువ్వలు తెలుసా మీకు? చువ్వలు పిల్లర్స్కి వాటికి వాడతారు చువ్వలు, వాటితో నన్ను కట్టేస్తే నా బలం నేను కోల్పోతాను అని చెప్పాడు. చెప్పంగానే గబగబా వెళ్ళి ఫిలిష్తీయులు చెప్పింది, ఇట్లా చువ్వలతో కట్టేస్తే ఇట్లా అవుతాడు అంటాడు. సరే కట్టేసి నువ్వు వెళ్ళు అన్నాడు. ఈమె గబగబా వచ్చి చువ్వలతో ఏం చేసింది, తన్ని కట్టేసి తను దూరంగా పక్కెళ్ళి సంసోను ఇంకా సరేనని చెప్పి పక్కకి వెళ్ళిపోయి దెలీలా సంసోను ఫిలిష్తీయులు వస్తున్నారు, లేచి పారిపో అంటది. ఏమంటది? లేచి పారిపో తొందరగా, సంసోను ఫిలిష్తీయులు వస్తున్నారు అనగానే తను ఏం చేస్తాడు? తనకి ఏం కట్టేసింది చేతులకి? చువ్వలతో కట్టేసింది కదా, దారపుండం తెంచినట్టు తెంచేశాడు. ఏం చేశాడు? తెంచినట్టు వాటిని తెంచేశాడు.
తెంచేయగానే మళ్ళీ ఫిలిష్తీయులు వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ రెండోసారి దెలీలా వచ్చి, అసలు నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు కదా, నాకు అబద్ధం చెప్పావు, ఎంత ధైర్యం నీకు, అసలు అంటే నన్ను ప్రేమించట్లేదా, చెప్పు సంసోన్, నాకు చెప్పు అంది. సరే అని చెప్పి కొత్త తాళ్ళు ఉంటాయి కదా, వాటితో నన్ను కట్టేస్తే నా బలం కోల్పోతాను నేను అని చెప్పాడు. ఏం చెప్పాడు? కొత్త తాళ్ళు, ఈ దేనికి ఉపయోగించని తాడు, ఏ పనికి ఉపయోగించని తాడు, కొత్త తాళ్ళు నా చేతులు కట్టేస్తే నా బలం కోల్పోతాను, మామూలు మనుషుల్లా అయిపోతాను నేను కూడా అంటే, సరే అని చెప్పి మళ్ళీ గబగబా వెళ్ళి కొత్త తాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ కట్టేసి పక్కకి వెళ్ళి, ఫిలిష్తీయులు వస్తున్నారు సంసోను అని అరిచింది. మళ్ళీ ఆ తాళ్ళని అట్లా తెంచేశాడు. ఊరికి తాళ్ళని ఏం చేశాడు? తెంచేశాడు. మళ్ళీ సంసోన్ దగ్గరికి వచ్చి, దెలీలా, నువ్వు నన్ను నిజంగా మోసం చేస్తున్నావు, అసలు నీకు నా మీద ప్రేమే లేదు, ప్రేమ ఉంటే ఇన్నిసార్లు నన్ను ఇలా మోసం చేస్తావా, చెప్పు సంసోను, నాకు చెప్తే ఏమైద్ది, నేనంటే ఇష్టం లేదా నీకు అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతూ ఉంది. ఏం రాబడుతుంది తన దగ్గర నుంచి? బలం ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకోవడం, ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకోవటానికి తను ఇంతలాగా బతిమాలడం, ఇంతలాగా లాలన చేయడం చేస్తుంది. సరేనని చెప్పి సంసోన్ అన్నాడు, నా జడ ఉంది కదా పొడుగ్గా, దీన్ని 7 మాలికలు అంటే ఇప్పుడు సపోజ్ 2 జడలు తెలుసు కదా మీకు, ఇటొకటి వేసుకుంటాం, అలాగా 7 జడలు అల్లాలి, అల్లితే నా బలాన్ని కోల్పోతాను అని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎన్నిసార్లు అల్లితే? 7 సార్లు అల్లితే నా బలాన్ని కోల్పోతానంటే, సరే అని గబగబా అల్లి దానికి ఆ జుట్టుకి మేకు కొట్టి పెట్టింది. ఏం చేసింది? ఆ జుట్టుకి మేకు కొట్టి పెట్టి మళ్ళీ పక్కకి వెళ్ళి, సంసోను ఫిలిష్తీయులు వస్తున్నారు అని మళ్ళీ ఏం చేసింది? సంసోను ఫిలిష్తీయులు వస్తున్నారని మళ్ళీ అరవంగానే సంసోను వెంటనే ఊరిని జడట రాగానే అది ఊరినే మేకు సింపుల్గా వచ్చేసింది. ఆ మేకు ఏమైపోద్ది? సింపుల్గా వచ్చేసింది. అప్పుడు మళ్ళీ సంసోన్ దగ్గరికి వెళ్ళి, ఇప్పటికి ఎన్నిసార్లు సంసోను నిజం చెప్పకుండా ఉన్నాడు? ఎన్నిసార్లు? ఫస్ట్ దేంతో కట్టేస్తే బలం పోయిద్ది అన్నాడు, రెండోసారి 3 అల్లితే నా బలం పోతుంది అన్నాడు. అయినా పోయిందా? లేదు. సరే నేను మళ్ళీ సంసోన్ దగ్గరికి వచ్చింది, దెలీలా, అసలు ఏంటి ఇన్నిసార్లు మరీ దారుణంగా నన్ను ఎగతాళి చేస్తున్నావు కదా నువ్వు, చెప్పు అని చెప్పి విసిగిచ్చేసిందంట బాగా. ఏం చేసింది ఆమె? నోటి మీద వేయాలి. ఏం చేసింది? విసిగిచ్చింది బాగా. చెప్పు ఆపకుండా చెప్పు అంటూనే ఉంది. సరేనని చెప్పి తను నిజం చెప్పేశాడు. ఏంటా నిజం? నేను చిన్నప్పటి నుంచి నాజీరు చేయబడ్డాను, నా జుట్టు మీదకి, నా తల మీదకి మంగళ కత్తి ఇప్పటిదాకా పడలేదు. అంటే నేను చిన్నప్పటి నుంచి నా జుట్టుని ఎప్పుడు కూడా కత్తిరించుకోలేదు. నా జుట్టుని కత్తిరిస్తే నా బలం అంతా పోయిద్ది. నా చిన్నప్పటి నుంచి నేను జుట్టు కత్తిరించుకోవాలా, కాబట్టి నా జుట్టు కత్తిరిస్తే నా బలం అంతా పోతుంది అని చెప్పగానే ఈమె గబా వెళ్ళి ఫిలిష్తీయులతో చెప్తుంది. తను ఒళ్ళో పడుకోబెట్టుకొని చక్కగా జుట్టు అంతా కత్తిరించేస్తుంది. దెలీలా ఏం చేసింది? ఒళ్ళో పడుకోబెట్టుకొని తన్ని జడంతా కట్ చేసి ఫిలిష్తీయుల్ని పిలిచింది. ఫిలిష్తీయులు కూడా వచ్చేటప్పుడు ఒకేసారి వెండి నాణేలు తీసుకొచ్చారు. ఎవరి కోసం? దెలీలా కోసం వెండి నాణేలు తీసుకొచ్చారు. ఈలోపు గబా సంసోన్ని పట్టుకొని, సంసోని బలాన్ని కోల్పోయాడా కోల్పోలేదా? కోల్పోయాడు. ఇంకా గబగబా తన్ని పట్టుకొని గుడి దగ్గరికి తీసుకెళ్లారు. మళ్ళా తిరిగి గాజా అనే ఊరికి తీసుకొచ్చేసారు. తను ఎక్కడికి తీసుకొచ్చారు? గాజా అనే ఊరికి తీసుకొచ్చి గుడి దగ్గరికి తీసుకొచ్చి తన కళ్ళు బీకేశారు. ఏం చేశారు? కళ్ళు బీకేశారు. అయితే వీళ్ళొక్క దేవతని పూజిస్తున్నారు ఈ ఫిలిష్తీయులు. ఆ దేవత పేరు దాగోను. ఆ దేవత పేరేంటి? వీళ్ళు ఏం చేశారు? సంసోన్ని కట్టేసి కళ్ళు పీకేసి ఏమంటున్నారు అందరితో? దాగోను దేవత ఉంది కదా,
ఆ దేవత ఈ సంసోన్ని, శత్రువైన ఈ సంసోన్ని మన చేతికి అప్పగించింది. కాబట్టి అందరూ దాగోను దేవతను స్తుతించండి, ప్రార్థించండి అని చెప్పి ఆ దాగోను దేవతకి బలర్పించారు. అందరూ ఏం చేశారు? బలర్పించి సంసోన్ని ఎక్కిరిస్తున్నారంట. ఇప్పుడు చూపి నీ బలం ఏది, ఎందాడు కొట్టినట్టు ఇప్పుడు కొట్టు, ఏది ఎందాడు చంపినట్టు ఇప్పుడు చంపు, ఏది ఎందాడు విడిపించుకున్నట్టు ఇప్పుడు విడిపించుకో అని చెప్పి అందరూ అపహాస్యం చేస్తున్నారు. తనకి ఇంకా బాధేసిందంట. అయితే తను ప్రార్థన చేసుకున్నాడు, యేసయ్యా నేను చేసింది తప్పే. నువ్వేమన్నావు? బలం ఎవరికైనా చెప్పాలా, చెప్పకూడదు? అసలు చెప్పమన్నాడా దేవుడు? చెప్పకూడదు అన్నాడా? చెప్పచ్చా చెప్పకూడదా? ఎవ్వరికీ చెప్పకూడదు అన్నాడు దేవుడు. కానీ తినేం చేశాడు? అమ్మాయి మోజులో పడిపోయి బలాన్ని ఏంటో చెప్పేశాడు. అయ్యా నన్ను క్షమించయ్యా, ఇంకొకసారి తప్పు చేయను, ఒక్కసారి నాకు బలమి. ఎన్నిసార్లు? ఒక్కసారి బలమి, నేను చనిపోతాను, ఫిలిస్తీన్లు కూడా చంపేస్తా. ఏమన్నాడు? నేను చనిపోతాను, ఫిలిస్తీన్లు కూడా చంపేస్తాను అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత జుట్టు తనంతట తాను వరుసగా పెరిగిపోయింది పెద్దగా. అప్పటికప్పుడు జుట్టు, కత్తిరించిన జుట్టు ఏమైంది? వెంట వెంటనే పెరిగిపోయింది. ఈలోపు తను ఆ గుడిలో ఉన్న ఒక దాసుడిని పిలిచి, ఇదిగో ఈ గుడికి మెయిన్ స్తంభాలు ఏంటి అని అడిగాడు. మెయిన్ స్తంభాలు ఏంటి అని అంటే, ఇగో ఇవే మెయిన్ స్తంభాలు అని అంటే అక్కడి నుంచో ఉన్నాడు సంసోను. దేవుడు ఏంటి తనకు బలం ఇచ్చాడు లేదా? తిరిగి ఇచ్చాడు. ఆ జుట్టు అలాగా వచ్చేసింది. తను ఏం చేశాడు? తాళ్లతో కట్టేశారు కదా. తనకి కళ్ళు ఉన్నాయా? కళ్ళు ఏం చేశారు? తనకి పీకేశారు కళ్ళు. తను ఏం చేశాడు? ఇలా కట్టేయంగానే స్తంభాలకి, మెయిన్ స్తంభాలకి ఇలా పట్టుకొని ఒక్కసారికి ఇట్లా గట్టిగా అన్నాడు. ఆ గుడంతా కూడా, గుడిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చనిపోయారు. ఆ గుడంతా కూడా కూలిపోయింది. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి ఇంచుమించు 3000 మంది దాకా ఉన్నారు అక్కడే. ఎంతమంది? 3000 మంది దాకా అక్కడే ఉన్నారు. ఫిలిస్తీన్లు రాజులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరితో పాటు సంసోను కూడా అక్కడే ఏమైపోయాడు? చనిపోయాడు. వాళ్ళందరూ చనిపోయారు, సంసోను కూడా చనిపోయాడు. సంసోను 20 ఏళ్ళు ఇజ్రాయేలీలకి నాయకుడిగా ఉన్నాడు. నాయకుడు అని అంటే హెడ్గా, అర్థమైందా? నాయకుడు అంటే హెడ్గా. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఎన్ని 20 ఇయర్స్, 20 ఏళ్ళు. ఎవరికి నాయకుడిగా ఉన్నాడు? ఇజ్రాయేలీలకి. ఎవరికి? ఇజ్రాయేలీలకి నాయకుడిగా ఉన్నాడు. తర్వాత తను చనిపోయాడు. తన బంధువులు ఉన్నారు కదా, సంసోను బంధువులు, వాళ్ళందరూ వచ్చి సంసోను తీసుకొని వాళ్ళ నాన్న పాత పెట్టిన సమాధి దగ్గరే తనను కూడా సమాధి చేశారు. కాబట్టి మీరేం తెలుసుకోవాలి ఈ స్టోరీలో? మీరేం గుర్తించారు ఈ స్టోరీలో? ఇంకా తప్పులు ఒప్పుకోవాలి. దేవుడు శిక్ష వేశాడా లేదా సంసోనికి? వేశాడు. దేవుడు ఎంత బలాన్ని ఇచ్చాడు, అరే ఎవ్వరికి లేదే నాకే ఇచ్చాడు ఈ బలం అని చెప్పి తను ఆలోచించకుండా ఒక అమ్మాయి కోసం ఏం చేశాడు? తను బలాన్ని చెప్పేశాడు. మనం కూడా ఏం చేస్తాం? కొన్నిసార్లు చిన్న వాటికి ఒకళ్ళు ఒక మాట అనేస్తాం, ఒకళ్ళని బాధ పెడతాం, అమ్మ నాన్నని తిడతాం. సపోజ్ అమ్మ నాన్న ఒక చాక్లెట్ కొనిలేదనుకో, నువ్వెప్పుడు ఇంత ఏం కొనివని చెప్పి ఏది పడితే అది అనేస్తాం. అరే డబ్బులు లేవు అందుకే కొనిలేదమ్మా అన్న కూడా వింటాం మనం? వేనం. డ్రెస్ కొనిపోయినా అంతే అంటాం. కాబట్టి మన మాట జాగ్రత్తగా ఉండాలి. మన బలం ఎవ్వరికి చెప్పకూడదు. నిజంగానే అర్థమైందా? మన బలం చెప్పకూడదు, బలహీనత కూడా చెప్పకూడదు ఎవరికి. అర్థమైందా? అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఏంటి? సంసోన్ లాగా ఎప్పుడు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అర్థమైందా? సంసోను తప్పు చేసిన తర్వాత క్షమాపణ అడిగాడు దేవుణ్ణి. అడిగాడా లేదా? నేను తప్పు చేశానయ్యా. మనం కూడా తప్పు చేస్తాం కానీ క్షమాపణ అడుగుతామా? ఏం కాదులే అని అట్లా కంటిన్యూ చేసేస్తాం. పోయిన ఆదివారం రాకపోతే ఏమైందిలే సండే స్కూల్కి, ఈసారి వచ్చాక చాలులే అంట. కానీ దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. అయ్యా నన్ను క్షమించేసి వచ్చినందుకు, అయ్యా పోయినసారి ఇట్లా సండే స్కూల్కి రాలేదు, నన్ను క్షమించేసి అని మీరు క్షమాపణ అడగాలి దేవుడిని. అప్పుడు మీరు క్షమాపణ అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మీ పాపాలన్నిటినీ కూడా క్షమించేస్తాడు దేవుడు. లేదంటే పాపాలన్నీ కూడా మూటలు
ఎక్కువ అయిపోతాయి వెనకాల. అదైనా క్షమాపణ అడిగితే అప్పటికప్పుడు తగ్గిపోతుంది, లేదంటే మూటలు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ స్టోరీ గుర్తుపెట్టుకోండి, బాగా మర్చిపోకూడదు. అర్థమైందా? ఫస్ట్ సంసోన్ ఏ ఊరికి వెళ్తాడు? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి తనకందరూ గట్టిగా. గాజా తర్వాత ఏ ఊరికి వెళ్తాడు? ఏ ఊరికి వెళ్తాడు గాజా తర్వాత? సోరేకు అనే ఊరిలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి పేరేంటి? దెలీలా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఎన్నిసార్లు తను బలాన్ని చెప్పకుండా ఉంటాడు? ఫస్ట్ ఏమని చెప్తాడు? రెండోసారి, మూడోసారి, తర్వాత లాస్ట్కి ఆన్సర్ చెప్పాడా లేదా? చెప్పిన తర్వాత ఈ జనులు ఏం చేశారు? ఫిలిస్తీయులు ప్రార్థించేటువంటి ఆ దేవత పేరేంటి? దాగోను. ఏంటి ఆ దేవత పేరు? వాళ్ళు ఏం చేశారు? గుడికి తీసుకొచ్చి తన్ని కళ్ళు బీకేసి కట్టేశారు. తను ఏం చేశాడు? క్షమాపణ అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వెంటనే తనకి బలాన్ని ఇచ్చేశాడు. తర్వాత ఏమైంది? తన ఒక దాసుని పిలిచి ఏమడుగుతాడు? ఈ గుడికి మెయిన్ స్తంభాలు ఎక్కడున్నాయి ఏంటని అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తాడు? తను ఏం చేస్తాడు? ఎవరెవరు చనిపోతారు? ఫిలిస్తీయులు చనిపోతారు, సంసోను కూడా చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు ఏం చేస్తారు? సంసోను బంధువులు సమాధి దగ్గరే తను కూడా సమాధి చేస్తారు. వాళ్ళ నాన్న పేరేంటి? మానోహ. ఎన్ని ఏళ్ళు ఇజ్రాయేలీలకి నాయకుడిగా ఉన్నాడు? 20 ఏళ్ళు నాయకుడిగా ఉన్నాడు. సరే, మోకరించండి, చేతులు జోడించి కళ్ళు మూసేయండి. పరిశుద్ధుడు అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహంలోతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభు ఈ రోజున చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగ చేయకుండా ప్రభు మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందరూ బట్టి వందనాలు తండ్రి. బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా, పాడిన పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. అలాగే నేను బిడ్డలు విన్నటువంటి కథ గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానమును దయచేయండి తండ్రి. ఎలాగైతే నేను సంసోనికి ప్రభు నీవు బలం ఇచ్చి ఉన్నావు తండ్రి, ఈ బిడ్డలు కూడా ప్రభు వారి యొక్క బలాన్ని గుర్తించి తండ్రి నాయన నీ యందు ప్రభు నీకు సాక్షార్థమే జీవించుటకు సాయం చేయండి తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన. వారి చదువుల్లో ఆటపాటల్లో తోడుగా ఉండండి తండ్రి. మంచి తెలివిని జ్ఞానమును బిడ్డలకు దయచేయండి ప్రభువా. అలాగే నేను వీరి గృహాలకు వెళ్ళుచుండగా మీరే క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఎండల వల్ల ప్రభు ఎటువంటి అనారోగ్య బిడ్డలకు రాకుండా తండ్రి నీవే వారికి క్షేమాన్ని దయచేయమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.